ఫ్యాన్స్ కి ఫస్ట్ థ్యాంక్ యూ, బోయపాటి గారికి థ్యాంక్ యూ, ఇంత మంచి సినిమా ఇచ్చినందుకు. మూవీ ఎలా ఉందన్న? మూవీ ఎలా ఉంది అన్న? కే ర్యాంపన్న సినిమా, ర్యాంపాడేసిన సినిమా. డైలాగ్ వర్షన్ కానీ లేదంటే అది దిష్టి తీసే సీన్ ఎలా అనిపించింది? నమస్తే బ్రో దిష్టి తీసే సీన్ ఎలా అనిపించింది? అందరికి అన్ని ఛానల్స్ కి అందరూ సపోర్ట్ చేయండి అన్న. లవ్ యూ అన్న. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. సినిమా బీజిఎం కానీ డైరెక్షన్ కానీ చాలా బాగుందండి. హిందూ మతం ఎలా ఉండాలి, మన సనాతన ధర్మం ఏంటి, మనకు ఏదైనా వచ్చినా ఎలా ఉంటుంది ధర్మంలో ప్రతిదీ క్లియర్ గా చూపించారు. సూపర్ సార్, తాండవం చేశారు నిజంగా ఆయన. ఎంజాయ్ చేయొచ్చు. ఎలా ఉంది బ్రో? సూపర్ బ్రో, 1 వీక్ ఎంజాయ్ చేయొచ్చు. డైలాగ్ వర్షన్ ఎలా ఉంది? సూపర్ బ్రో, అసలు తమనన్న చింపేశాడు. అసలు ఫస్ట్ హాఫ్ ఫైట్ ఎలా ఉంది? అదే బ్రో, ఇంటర్వెల్ ముందు వస్తుంది నిజంగా గూస్ బంప్స్ పక్క. నిజంగా చెప్తున్నాను, మార్క్ మై వర్డ్స్, పిచ్చెక్కిపోతారు నిజంగా. అంత బాగుంది సినిమా. అదే విధంగా ఇప్పుడు చూస్తే తలకాయ తోటి దిష్టి తీస్తాడు కదా, అది ఆ సీన్ ఎలా ఉంది? సీట్లు లేసాయి బ్రో, జనాలు సీట్లు లేసాయి, మామూలు కాదు, పిచ్చెక్కిపోయారు నిజంగా. సెలబ్రేషన్ అంటే ఇది చింపేశారు నిజంగా. నో వర్డ్స్, నోరు మూసుకోవడం అంతే. ఎంత కలెక్షన్ రావచ్చు అంటారు? ఎత్తేస్తాడు, ఇంకా ఓజీ ఎత్తేస్తారు అనుకుంటా. ఓకేనా? ఓకే, అంటే మీరు ఎంత రేటింగ్ ఇస్తారు మూవీకి? 5 out of 5. ఓకే, థ్యాంక్ యూ బ్రో. బాలకృష్ణ ఎలాగో చేస్తాడు. బోయపాటి గ్రేట్, జై బోయపాటి, జై బోయపాటి. స్టోరీ పరంగా ఎలా ఉందండి? స్టోరీ అనగా దైవత్వం చూపించాడు. చాలు, మనిషికి అది కావాలిగా. సినిమా దైవత్వం కల్లా బ్లాక్ బాస్టర్. దేవుడిని చూడాలి, సినిమా కాదు. జై బోయపాటి. డైలాగ్ వర్షన్ ఎలా ఉంది? జై బోయపాటి అంటే అన్ని వచ్చేస్తాయి అందులో. బాలకృష్ణ ఎలాగుంటే తప్పు, ఆయన కింగ్ దాంట్లో. ఓకే అండి, థ్యాంక్ యూ. హాయ్ బ్రో. హాయ్. మూవీ ఎలా ఉంది? బాలయ్య బాబు ఉన్న ప్రతి సీన్ బ్లాక్ బస్టర్ థియేటర్లో మీరు ఇప్పుడు చూసారుగా. ఎట్లా అనిపించింది మీకు? అందరిని ఇక్కడ ఎవరిని అడిగినా బ్లాక్ బస్టర్ అంటారు. నాది అదే ఫీలింగ్. ఇంటర్వెల్ బ్లాస్ట్, అసలు డోంట్ మిస్ ఇట్. ఓకే, బాలయ్య బాబుని గాడ్ లెవెల్ ఎలివేషన్ బోయపాటి సార్ ఏదైతే చూపించారో నెక్స్ట్ లెవెల్. నాకు మాటలు వస్తున్నాయి ఇప్పుడే, హిస్టీరియాలు ఉన్నా బయటకు వచ్చి. సో ప్లీజ్ ఎక్కువ టెక్నికల్ క్వశ్చన్స్ అడగకండి, నాది మైండ్ బ్లాక్ అయి ఉంది. శివుడిని ప్రత్యక్షంగా, హనుమంతుడిని ప్రత్యక్షంగా, బాలయ్యబాబుని ప్రత్యక్షంగా చూసినాక కొద్దిగా మైండ్ బ్లాక్ అయి ఉంటుంది. సో మాటలు సరళంగా రావు. సో ఇప్పుడు నాకు అది ఉందన్నమాట. డైలాగ్ పరంగా ఎలా ఉంది? ఎక్సలెంట్ ఉందండి. ఒకటి ప్రీమియర్ కాబట్టి జనాల అరుపులకు డైలాగులన్నీ క్లియర్గా వినిపియో, ఓన్లీ పునకాలే. సీన్లు, ఎలివేషన్లు, గాడ్ లెవెల్ ఎలివేషన్, నెక్స్ట్ లెవెల్. అంటే తలకాయతో దిష్టి తీయడం అనేది ట్రోల్ అవుతుంది, దాన్ని మీరు ఎలా ఉంది అసలు ఆ సీను? ఆ ట్రోల్ చేసిన వాళ్ళకి కూడా దిష్టి తీశారు బాలయ్య బాబు ఒకటే షాట్లో. ప్లీజ్ మీరు ఏదైనా చేసుకోండి, ఇంటి వెనకాల కూర్చొని కీబోర్డ్ మీద ఇష్టం ఉన్నట్టు టైప్ చేయొచ్చు. నేనేమంటున్నా అంటే మీరు థియేటర్కి వచ్చి చూడండి ప్లీజ్, మీరు కూడా మారిపోతారు. నాస్తికులారా, ఓ ట్రోల్ నాస్తికులారా, థియేటర్కి వచ్చి దైవ సన్నిధిలో చేరండి. ఫర్ రియల్. జై బాలయ్య. సో కలెక్షన్స్ అంటే ఐ రియలీ హోప్ ఇది చాలా పెద్ద బ్లాక్ బస్టర్ అవుతుంది. థియేటర్కి జనాలు కుప్పలుగా వచ్చి తెలుగు సినిమాకు ఒక మంచి బ్లాక్ బస్టర్ రావాలని కోరుకుంటున్నారు. మీ ఉద్దేశంలో రేటింగ్ ఎంత ఇస్తారు దీనిగా? సార్ దేవుడిని చూసాక రేటింగ్లు ఉండవు సార్. బట్ బాలయ్య బాబు ఉన్న ప్రతి సీన్కి ఐ వుడ్ గివ్ 5 on 5 సార్. బాలయ్య బాబుకున్న కరిస్మా, ఆయన ఆరా నెక్స్ట్ లెవెల్. ఆయన ఏది చేస్తున్నా వావ్, ఒక దేవుడి పవర్ ఒకరిలోకి వస్తే ఇలా ఉంటుందా అని నిజంగా అనిపించింది. సో దట్స్ మై ఆనెస్ట్ ఫీడ్బ్యాక్. ఓకే బ్రో, థ్యాంక్ యూ. సినిమా పడింది, చేసుకోవాల్సింది అఖండ సెలబ్రేషన్స్. ఓకే, సో అంటే ఆయన డాన్స్ కానీ లేకపోతే డైలాగ్స్ కానీ చాలా అన్నీ చాలా బాగా కుదిరాయి. ఇయర్ని ఎండ్ చేసే విధానం కూడా ఈ సినిమాతో చాలా బాగా చెప్పారు. అందరూ కూడా వచ్చి వాళ్ళ ఫ్యామిలీస్తో ఈ సినిమా చూసి వెళ్ళండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఎలా ఉంది? జై బాలయ్య. గొంతులు అవుట్. ఓకే, మామూలుగా లేదు లోపల. ఫస్ట్ ఆ ఫైట్ ఎలా అనిపించింది మీకు? అవుట్ ఆఫ్ ద వరల్డ్, నెక్స్ట్ లెవెల్, రియలీ గుడ్ స్టఫ్. డైలాగ్ వర్షన్ కానీ మాటలు లేవు బ్రో. ఇంటర్వెల్ బ్యాంక్ అనిపించింది సీన్ ఎలా ఉంది? న్యూటన్ లేడు, ఐన్స్టీన్ లేడు, ఉన్నది ఒక బోయ గారిలో న్యూటన్ థర్డ్లా మర్చిపోండి, ఐన్స్టీన్ గారి బల్బుని మర్చిపోండి. ఇక్కడికి వస్తే
మొత్తం స్క్రీన్ పైన బోయపాటి గారి బాలయ్య గారి మాసే. అంతకు మించి ఇంకేం ఎక్స్పెక్ట్ చేస్తారు ఈ సినిమాకి వచ్చి? అదిరిపోయింది సినిమా అయితే. వింటర్ కాబట్టి జనాలు ఒంటి మీద చొక్కాలు ఉన్నాయి, లేకపోతే చించుకొని బయటికి వెళ్ళేవాళ్ళు. అలాంటి పక్కా కమర్షియల్ మాస్ మూవీ. అదిరిపోయింది. ఓన్లీ స్క్రీన్ పైన చూడాలి. అది కూడా ఈ పీవీఆర్ పీవీపీలు వదిలేయండి, సింగిల్ స్క్రీన్స్కి వచ్చి రచ్చ ఎంజాయ్ చేసి వెళ్ళండి అంతే. ఫస్ట్ హాఫ్ ఫైట్ ఎలా ఉంది? ఫస్ట్ హాఫ్ ఏంటన్నా, సెకండ్ హాఫ్ ఏంటన్నా, సినిమాలో ఉన్నవి ఫైట్సే, ఉన్నవి మాసే. ఆది గారు సెకండ్ హాఫ్లో కొంచెం సేపే ఉన్నారు, కానీ మిగతాదంతా బాలయ్య గారి మాసే అక్కడ సినిమా మొత్తం. తలకాయ తోటి దిష్టి తీసే ఆ సీన్ ఎలా అనిపిస్తుంది అన్న? అదే అన్న, ఏ లాలు మర్చిపోండి, ఆయన కొడితే మార్చికి వెళ్ళాలంటే వెళ్తారు కూడా, మేము దానికి అరుస్తాం కూడా. అలాంటి మాస్ సినిమా ఇది. దీంట్లో లాజిక్లు వెతకాలి, ఎలిమెంట్స్ చూడాలి అంటే సినిమాకి రావద్దు అంతే. అంతే. ఆది పెన్సెట్ గారి యాక్టింగ్ ఎలా ఉంది అసలు? ఆది గారు ఒక 20 minutes ఉంటారు, ఉన్నంతసేపు అరిపించి వదిలేశారు. అంటే ఆయన ఒక నెగిటివ్ క్యారెక్టర్లు చూపించారు, కానీ అరిపించి వదిలేశారు. కానీ ఒక పర్టికులర్ విలన్ అంటూ సినిమాకి ఎవరు ఉంటారు? కంప్లీట్లీ ఫారెన్ వాళ్ళ బయో వార్లా చూపించారు, కాబట్టి చాలా అంటే బాగుంది. అంతకుముందు ఇప్పుడు చూస్తే అదే సరైనడు విలన్గా యాక్ట్ చేశారు కదా, అది బాగుంది అంటే దాంట్లో బాగుంది అంటే. సరైనలో ఆయన ఫుల్ టైం విలన్. ఇందులో ఏంటంటే ఒక 20 minutes ఒక నెగిటివ్ తాంత్రికుడిలా ఉంటాడు అంతే. కంప్లీట్ రోల్ అయితే అతనికి కాదు సినిమాలో. అంతే అంటున్నా, ఈ సినిమాలో విలన్ ఎవరంటే వేరే కంట్రీ వాళ్ళు, ఎవరైతే బయోవార్ ఇండియా మీద చేస్తున్నారు. ఎంత కలెక్షన్స్ రావచ్చు అంటారు? కలెక్షన్స్ ఎవరికి కావాలన్నా బీసీ సెంటర్లు అయితే దద్దరిల్లిపోతాయి. ఈ పండగ వరకు సునామీ, బాలయ్య గారి సునామీ ఉంటుంది. అలాంటి సునామీ. మీ ఉద్దేశంలో ఎంత రేటింగ్ ఇస్తారు మూవీకి? ఒక పక్కా కమర్షియల్ మూవీగా చూడాలంటే 4కి 5కి 4 ఇస్తాను. లేదు నాకు ఒక స్టోరీ కావాలి, దానికంటే థియేటర్ వైపు రావద్దని చెప్తాను నేను. థ్యాంక్ యూ బ్రో. చాలా బాగుంది బ్రో. మెయిన్గా ఏంటంటే ఫస్ట్ 1 hour కొంచెం ల్యాగ్లా స్టార్ట్ అయింది, కొంచెం బోర్ కొట్టినా సరే ఏదైతే ఇంటర్వెల్ దగ్గర నుంచి పెద్ద బాలయ్య ఎంట్రీ ఉంటుందో ఎక్స్ట్రాడనరీ అనిపించింది. మామూలుగా పీక్స్ అయిపోయింది ఇంటర్వెల్ బ్లాక్ అయితే. ఇంతకు మించి ఇంకా హై ఉండదు అన్న ఇంట్లో ఉన్నప్పుడు సెకండ్ హాఫ్ ఏదైతే స్టార్ట్ అవుతుందో ఎక్స్ట్రాడనరీ సెకండ్ హాఫ్ అన్న. డైలాగ్స్ అయినా, ఎలివేషన్స్ అయినా సరే, లేదంటే కొన్ని ఎలివేషన్ సీన్స్ అయినా సరే ఎక్స్ట్రాడనరీ కనిపించాయి. ఎక్కడ కూడా 1% డిసప్పాయింట్ ఎక్కడైనా చేయరు. మీరు ఒక బాలయ్య బాబు ఫ్యాన్ గా వస్తే మాత్రం మీకు లైఫ్ లాంగ్ గుర్తుండిపోద్ది. అలాంటి థియేటర్ ఎక్స్పీరియన్స్ ఇస్తాడు అక్కడ. ఎక్స్ట్రాడనరీగా ఉంది. అండ్ మెయిన్గా చెప్పుకోవాల్సింది ఏంటంటే, ఒక తల్లి గురించి చెప్పే డైలాగ్స్ అయినా, లేదంటే ఒక దేవుడి గురించి చెప్పే డైలాగ్స్ అయినా, లేదంటే శివుడి గురించి చెప్పే డైలాగ్స్ అయినా, సనాతన ధర్మం గురించి చెప్పే డైలాగ్స్ అయినా సరే ఎక్స్ట్రాడనరీగా వచ్చాయి. ప్రతి ఒక్కటి కనెక్ట్ అయ్యే డైలాగ్స్ అయితే పడ్డాయి. ఎక్స్ట్రాడనరీ అన్న. ఈ మధ్య కాలంలో ది బెస్ట్ సినిమా అని చెప్పుకోవచ్చు. అది ఎక్స్పెక్టెడే. కాకపోతే ఏంటంటే కావాల్సిన ఎలివేషన్స్ ఇచ్చారు. ఓకే, ఇంతకు మించి ఇంకా ఎలివేషన్ ఎవరు అనుకోని ప్రతిసారి కూడా సెకండ్ హాఫ్ ఏదైతే ఉంటుందో ఒక 1 hour సీక్వెన్స్ మొత్తం ఉంటుంది. ఎక్స్ట్రాడనరీ చెప్పుకోవచ్చు అన్న. మీరు బాలయ్య బాబు సినిమాలో ఇలాంటి ఎలివేషన్ అయితే ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు. ఆ లెవెల్ పడింది. డైలాగ్స్ అయినా ఇవన్నీ సరే